నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అసలుకి ఎంతవరకు నిజం అంటారు? సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్, నిజంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకి రాజీనామా చేయబోతున్నారా? రాజకీయాలకి గుడ్ బై చెప్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 50 సంవత్సరాలు 55+ ఉన్నారు ఆయన. ఈ 55+ ఏజ్లో సడన్గా రాజకీయాలకు సంబంధించినటువంటి విరమణ చేయబోతున్నాను అనేటువంటి ఒక ప్రకటన చేయటం అనేది అసలు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఆయన చేసింది ఏంటి, 2040 రాజకీయాలకి నేను విరమణ చెప్పబోతున్నాను, రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాను, అప్పటితోటి నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, అప్పటి వరకు మాత్రమే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉంటాను అని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానన్నారు. ఓకే. సో అప్పుడు 2040 అంటే ఇంకొక 15 సంవత్సరాలు ఉంది. ఇంకో 15 సంవత్సరాల పాటు నేను రాజకీయాల్లో ఉంటాను, ఆ తర్వాత నేను రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పారు. ఒక మీటింగ్లో చెప్పారు. ఎందుకు చెప్పారు, సమయం సందర్భం అసలు ఎందుకు చెప్పినట్టు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంటుందండి ఎప్పుడైనా సరే. మిగతా పొలిటీషియన్స్ గాను రేవంత్ రెడ్డి గారికి మనం కంపేర్ చేసుకుంటే కనుక తనకి ఒక క్లారిటీ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయాలి, రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఏం చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఉండబట్టే జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు, పిసిసి అధ్యక్షులు కాలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం స్పాన్ ఆఫ్ 5 yearsలో పిసిసి అధ్యక్షుడు అయ్యారు, ముఖ్యమంత్రి అయిపోయారు. సో ఆయన మొత్తం రాజకీయ జీవితం 15 సంవత్సరాలు. 2006లో ఎంటర్ అయ్యారు ఆయన రాజకీయాల్లోకి. 2006లో ఎంటర్ అయ్యి 2023 కల్లా ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ప్రయాణం అది ఎలా సక్సెస్ అయింది, స్పాన్ ఆఫ్ 15 yearsలో ఇంత గ్రాఫ్ ఎలా పెరిగింది రాజకీయంగా అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారు. అది ప్లానింగ్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఆయనకు అది ఉంది. అందుకే ఆయన 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏం చెప్తున్నారు, ఇంకొక 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తూ వచ్చారు. దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు నువ్వెవరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను 10 సంవత్సరాలు అని చెప్పడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నావా అనేటువంటి ప్రశ్నలు కూడా వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సరే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒంటి కాలు మీద రేవంత్ రెడ్డి గారి మీద లేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మల్లు రవి గారు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. సరే, క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందా అంటే అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు. అందుకే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో అంటూ ఉంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, అది వ్యక్తిగతమైన అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు అని చెప్తుంటారు సింపుల్గా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా అలానే అనుకోవచ్చు. అది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాలు సీఎం అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ టెన్యూర్ ఎప్పటిదాకా ఉంటుంది, 2028 దాకా ఉంటుంది. 2028లో ఎన్నికలు జరుగుతాయి. 2028లో ఎన్నికలు జరిగితే మళ్ళీ 2033-34 ప్రాంతాల్లో ఎలక్షన్ వస్తాయి. మళ్ళీ 34 జరిగితే మళ్ళీ 40 దాకా ఉంటుంది. అంటే వరుసగా మరో 2 సార్లు సీఎంగా నేనే ఉంటాను, 40 సంవత్సరాలు 2040 దాకా ఉంటాను, 2040లో ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరం అవుతాను అని చెప్పారు ఆయన. అంటే మరో 2 సార్లు సీఎం అంటే 15 సంవత్సరాల పాటుకి ఆయన కంటిన్యూగా 15 సంవత్సరాల పాటు తెలంగాణకు సీఎంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఫిక్స్ అయిపోయారు. సార్, 15 యాక్సెప్ట్ చేస్తారంటారా? యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో కదా ఆయన చేసింది. ఆ నమ్మకం లేకపోతే తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రజల మీద ఆయనకి విశ్వాసం లేకపోతే, ఆయనకి నమ్మకం లేకపోతే ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వరు కదా. 2040 వరకు నేనే సీఎం ఉంటా, ఆ తర్వాత ఉన్నానని చెప్తున్నారు. అంటే 2040 కంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అప్పటికి? ఇప్పుడు 55, 55+, 56 ఉన్నాయి. 55, 57 ఉన్నాయి ఇప్పుడు. సో అప్పటికి 70+ అవుతారు. అంతే కదా. అవును సార్, 70+ అయిపోతారు. 75 దాకా కూడా అవుతారు, ఆల్మోస్ట్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీ బ్యాక్గ్రౌండ్. బీజేపీ అంతర్గత
రాజ్యాంగం ఏం చెప్తుంది, 75 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఇదే కదా చెప్తుంది. బహుశా ఆ సూత్రాన్ని రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారేమో. అవుతారంటారు అట్లా. అది మరి పాటిస్తారు. 75 వస్తుంది కదా, ఇప్పుడు 2040 కల్లా ఆయనకి 75 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు 56, 57 ఉన్నాయి, ఇంకో 10 సంవత్సరాలు వేసుకో, ఇంకో 10 సంవత్సరాలు వేసుకుంటే 66, 70, ఆల్మోస్ట్ 70 ఆ రేంజ్లో ఉంటాయి. 2040 కల్లా ఆయన 70లో పడిపోతారు. సో 75 కంటే 75 కన్నా ముందే ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇలాంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి కాకముందు 60 సంవత్సరాలకి రిటైర్ అవుతానని చెప్పారు. 62 సంవత్సరాలకు నేను రిటైర్ అవుతానని చెప్పారు. అయితే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ని వాయిదా వేసుకుని మళ్ళీ 2009లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. తర్వాత సరే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అనుకోండి. యాక్చువల్గా ఆయనకి కూడా 60-62 మధ్యలో రిటైర్ కావాలనేటువంటి ఆలోచన ఉంది. అది మీడియా ముఖం కూడా అప్పుడు చెప్పారు, 60లో రిటైర్ కావాలని, రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాల నుంచి రిటైర్ కావాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 70+ అవుతారు, అప్పటికి ఆల్మోస్ట్ 75 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 57, 58 ఉన్నట్టుంది ఆయన. సరే, మొత్తం మీద ఆ బీజేపీ అంతర్గత రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి కూడా ఫిక్స్ అయినట్టున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా బీజేపీలో లేదంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎలా ఉంటాయి అనేది ఆయనకి అంచనా ఉంటుంది. అంచనా లేకుండా ఉండదు రేవంత్ రెడ్డి గారికి. అంచనా లేకుండా, సమయం సందర్భం లేకుండా ఆయన మాట్లాడరు. సమయం సందర్భాన్ని చూసే ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు. అందుకే ఇప్పుడు ఇది చర్చకు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 75 ఉన్నోళ్ళు కూడా నేను ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నారు. బహుశా వాళ్ళ కోరికల్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చుంటారేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మినిస్టర్స్ కావాలనుకుంటున్నారు 70+ కూడా. 70+ ఉన్న వాళ్ళు కూడా నాకు ఇంకా మినిస్టర్ కావాలంటున్నారు. 75 ఉన్నోళ్ళు కూడా నాకు మినిస్టర్ కావాలంటున్నారు. బహుశా ఆ కోణం నుంచి నేను 70 తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రత్యక్ష రాజకీయాలకు అని చెప్పడం అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎవరైతే ఈ కురు వృద్ధులు ఉంటారో, వృద్ధ జంబూకాల్లాగా కొంతమంది, వాళ్ళని బాబు మీ ఆశలు వదులుకోండి, మీకు నేను నా వయసు వచ్చిన తర్వాత నేనే రిటైర్ అవుతాను, కాబట్టి మీరు కూడా అలా ఫిక్స్ అయిపోయింది అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ బహుశా ఇవ్వడానికి అలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని అంటే దాని వెనక చాలా ఆంతర్యం ఉంటుంది. ఊరికే ఎవరు ఏదో యథాలాపంగా ఎవరు, ఖచ్చితంగా దానికి ఆంతర్యం ఉంటుంది. బహుశా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ 70+లో 75+లలో కంట్రోల్ చేయడానికి బహుశా ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చుంటారేమో. ఇండైరెక్ట్గా జానారెడ్డి గారు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఉండొచ్చు అలాంటిది. లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఉండొచ్చు ఆయన. మొత్తం మీద ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు కాదు, కానీ ఇంకో 15 సంవత్సరాల తర్వాత డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇయర్ 2040 కల్లా ఆయన రిటైర్ అవుతానని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.